అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, డిమాండ్లను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కామారెడ్డి పట్టణంలో అంగన్వాడీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారి ఇంటి ముందు ధర్నా నిర్వహించినట్లు జిల్లా కేంద్రాల్లో చంద్రశేఖర్ ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సలహాదారు అయిన షబ్బీర్ అలీ గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో అంగన్వాడీకి సంబంధించి టీచర్లు, ఆయాలు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక 2 గంటల సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా డిమాండ్ ఏంటి అంటే, గత 2 ఏళ్ల కింద గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఒక హామీలు ఇచ్చిండ్రు. మేము మా గవర్నమెంట్ వస్తే మీ అంగన్వాడీ టీచర్లకు మేము అన్ని విధాలా సహకరిస్తాము, ఆయాలకు మేము వేతనాలు పెంచుతాం 18,000, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అవి ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. అదొకటైతే, రెండవది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్య అనేది తీసుకొచ్చేసి అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయడానికి, వాటిని ఎత్తివేయడానికి కుట్ర చేస్తా ఉన్నది. దాంట్లో భాగంగా సపరేట్ గా గవర్నమెంట్ స్కూళ్లలోనే మళ్ళీ ఒకటి యూకేజీ, ఎల్కేజీ పేరు మీద ఓపెన్ చేసి ఈ అంగన్వాడీ పిల్లలను అక్కడికి ఇచ్చేసే కుట్ర చేస్తా ఉన్నది. మేము డిమాండ్ చేసేదంటే అదే ప్రీ ప్రైమరీకి సంబంధించి అట్లాగే పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చి అదే అమౌంట్ ను అంగన్వాడీ సెంటర్ కు కేటాయించాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఎఫ్ఆర్ఎస్ సంబంధించి అంటే ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఇది బెనిఫిషరీస్ ఫోటో తీయాలని, మీకు జిల్లా కేంద్రంలోనే నెట్ సరిగ్గా రాదు, అట్లాంటిది అడవులు, కొండలు, గుట్టలు అనేక రూరల్ ఏరియాలు ఉన్న కామారెడ్డి జిల్లాలో అది అసాధ్యం. కాబట్టి అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మీ ఎన్నికల హామీ ఏదైతుందో 18,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మినీ టీచర్స్, మెయిన్ టీచర్స్ అయినప్పుడు 11 నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నది. అట్లాగే మెయిన్ టీచర్స్ కు 3 నెలల పెండింగ్ ఉన్నది. రిటైర్ అయిన టీచర్స్ కి ఇప్పటికి 10 నెలలు అయింది, ఇప్పటికి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే ఏవైతే అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి. లేకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా 25 తేదీ నాడు సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం. ఈ అంగన్వాడీ ఆయాలు లేని సెంటర్లు అన్ని కూడా మేము బంద్ పెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.